మనం మజిల్ రికవరీ కావాలంటే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ అని అందరికి తెలుసు. కాకపోతే వెజిటేరియన్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ప్రోటీన్ కంప్లీట్ చేయడానికి. అందుకనే ఈ రోజు నేను ఒక రెసిపీ తోటి వచ్చా. బాడీ రీకంపోజిషన్ లో ఈ రోజు నాది డే 2. ఈ రెసిపీ చేయడం చాలా సింపుల్. మనకి డైలీ కావాల్సిన ప్రోటీన్ నీడ్ లో 30% ఈ మీల్ నుంచే వచ్చేస్తుంది. ఇంకెందుకు లేట్ చేయడం, మన రెసిపీ స్టార్ట్ చేసేద్దాం పదండి. ఫస్ట్ ఒక టమాటా ఇంకా ఆనియన్ తీసుకొని మంచిగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఆ కట్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో గానీ బౌల్ లో గానీ వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని దాంట్లో వేసేయండి. ఇప్పుడు మంచిగా ఫ్లేవర్ రావడానికి కొత్తిమీర కూడా కొంచెం వేయండి. ఇప్పుడు మన స్టార్ ఐటమ్ బేసన్ అంటే శనగపిండి. ఇది మీకు లోకల్ షాప్ లో కూడా దొరుకుతుంది. ఇది 100 గ్రామ్స్ వేయండి. ఇప్పుడు కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసి కొన్ని వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. అండ్ చెప్పడం మర్చిపోయా, జీలకర్ర మాత్రం కంపల్సరీ వేయండి, గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటది. ఇంకేముంది మామ, అన్ని మిక్స్ చేసుకొని దోశల్లాగా పోసుకొని తింటే టేస్ట్ మాత్రం అసలు సూపర్ అంటే సూపర్ ఉంటది. ఆయిల్ కాకుండా నెయ్యి యూజ్ చేయండి. ఇది మంచిగా ఉడకాలంటే సిమ్ లో పెట్టి ఉడకనిస్తే మంచిగా ఉడుకుతుంది. ఈ రెసిపీ యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ కింద క్యాప్షన్ వేసిన ఒకసారి చెక్అౌట్ చేయి. అండ్ టేస్ట్ ఎట్లుందో కూడా కమెంట్ లో చెప్పేసి.